ఇక సీతక్కను, పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా ఇంకో ఇద్దరు ముగ్గురు మంత్రులకు రేవంత్ రెడ్డి గారు చెక్కు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడట. ఆ చెక్కు పెట్టే ప్రయత్నాల్లోనే భాగంగానే ముఖ్యమంత్రి గారు ఆయనే లీకులు ఇస్తున్నాడట. ఆయనే లీకులు ఇచ్చి ఆయనే వీళ్ళ మీద దుష్ప్రచారాన్ని, చెడ్డ ప్రచారాన్ని కలిగించి వీళ్ళ మంత్రి పోస్టులకు ఎసరు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. మంత్రివర్గంలో మార్పుల కోసమే ఇదంతా. మంత్రుల బండారం బయట పెడుతూ రేవంత్ రెడ్డి అనుకూల మీడియాలో వరుస కథనాలు, మీడియా కథనాలను సాకుగా చూపించి మంత్రులను కేబినెట్ నుంచి పంపే కుట్ర. ముగ్గురు మంత్రులను తప్పించి తనకు నచ్చిన వారికి మంత్రి పదవి వచ్చేలా ప్లాన్. మొన్నటి వరకు మంత్రి కొండ సురేఖను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి సన్నిహితులు పొంగులేటి కొడుకుపై కబ్జా కేసు పెట్టిన అధికారిని బదిలీ చేయించిన పొంగులేటి మద్యం హోలోగ్రామ్స్ టెండర్లలో స్కామ్ చేశాడని మంత్రి జూపల్లిపై మీడియా లీకులు. తాజాగా నల్గొండ మంత్రి ప్రేమానయం అని రేవంత్ అనుకూల మీడియా ఎన్టీవీ స్టోరీ. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బీసీ మంత్రిపై రాజ్ టీవీలో మరో కథనం. పొన్నం కొండ సురేఖను తొలగించేందుకు రంగం సిద్ధం. మహేష్ గౌడ్కి అవకాశం. కోమటిరెడ్డిని కూడా తప్పించే ప్లాన్లో రేవంత్. అందులో భాగంగానే మీడియా దాడి. మొత్తానికి మంత్రుల చీట్లు జరిగిపోయినాయి. ఎప్పటి నుంచో సాగుతుంది. పొన్నం ప్రభాకర్ గారిని కేబినెట్ నుండి తొలగిస్తారు, సురేఖ గారిని కేబినెట్ నుండి తొలగిస్తారు, మహేష్ కుమార్ గౌడ్ గారిని కేబినెట్లోకి తీసుకుంటారు అని ఒక ఐదారు నెలలుగా ప్రచారం సాగుతూనే ఉన్నది. ఇక కోమటిరెడ్డి గారిని కూడా ఎప్పుడో ఒకసారి బర్తరఫ్ చేసి ఆయన స్థానంలో మరి వాళ్ళ తమ్మునికి ఇచ్చుడా, ఇంకొకరిని కొత్తగా తీసుకోవడమా అనే ప్రచారం కూడా సాగుతుంది. ఇక మరి దీన్ని బట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఎవరెవరైతే థ్రెట్టు, ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారి మాట వింటలేరు అనేది రేవంత్ రెడ్డి గారికి అసంతృప్తి ఉన్నదో ఆ క్రమంలో భాగంగానే వీళ్ళ చిలిపి చేష్టలను, వీరి చిల్లర మాటలను ఈయనే తన అనుకూలమైన మీడియా ద్వారా ప్రచారం చేసి ప్రజల్లో వీళ్ళ మీద ఒక హేయభావాన్ని కలిగించి ప్రజల వీళ్ళను తిరస్కరించేటట్టు చేసి, ప్రజలే వీళ్ళ మీద దుమ్మెత్తిపుచ్చేటట్టు చేసి, ప్రజలే వీళ్ళను నిందించేటట్టు చేసి, వాళ్ళను ఇక మీ మీద ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్నది, ప్రజలు మిమ్మల్ని ఆమోదించడం లేదు అని చెప్పి వాళ్ళను మంత్రి పదవులకి ఉడబీకి వీళ్ళ ప్లేసుల్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేయాలని చూస్తాను. అసలు వాళ్ళెందుకు? నీ పట్ల కూడా ప్రజలకు ఆమోదయోగ్యం లేదు. నీ సీటు పట్ల, నువ్వు కూర్చున్న సీటు పట్ల, నువ్వు వ్యవహరించే తీరు పట్ల ఏ ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. అంటే నీ ప్లేస్ను కూడా రీప్లేస్ చేయవలసిందే ముఖ్యమంత్రి గారు. ఒక సీతక్కనో, ఒక సురేఖనో, ఒక పొన్నం ప్రభాకర్నో, ఒక వెంకటరెడ్డి గారినో కాదు, మొత్తం ప్రభుత్వాన్నే రీప్లేస్ చేయాలని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇట్లా మరి రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయా? ఎవరు ఇస్తాను ఇలాంటి ఆలోచనలు? మొదటి నుండే ఉన్నది. అనుకూల మీడియా ద్వారా ఇతరుల మీద నిందలేయడం, వాళ్ళను పదవులకి వెళ్ళి తీసేయడం.